నమస్తే నేను ప్రియా వెల్కమ్ టు మై టీవీ న్యూస్ ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు కార్మికుల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం పెద్దపీట వేస్తుందన్న మంత్రి వాసంశెట్టి సుభాష్ రాజమహేంద్రవరంలో అత్యాధునిక సౌకర్యాలతో కూడిన అంబులెన్స్లను ప్రారంభించిన మంత్రి కాకినాడ జిల్లా పిఠాపురంలో జనసేన ఎమ్మెల్సీ కొణిదెల నాగబాబు పర్యటన జగ్గయ్య చెరువు కాలనీలో లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి ఎన్టీఆర్ భరోసా పింఛన్ల అందచేత ఏపీలో జరిగిన లిక్కర్ స్కామ్ చాలా పెద్దది అని పేర్కొన్న మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాద్ వైసీపీ హయాంలో జరిగిన మోసాలు ఒక్కొక్కటి వెలుగులోకి వస్తున్నాయని కొండపల్లి మున్సిపల్ పరిధిలో జరిగిన పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో ఆరోపణ కార్మికుల సంక్షేమమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తోంది అని జీరో ఇన్సిడెంట్ లక్ష్యంగా ప్రణాళికలు సిద్ధం చేసినట్లు కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ తెలిపారు. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో యూనియన్ బ్యాంక్ సిఎస్ఆర్ కింద అందజేసిన 42 లక్షల విలువ గల అత్యాధునిక వెంటిలేటర్, మానిటర్, ఇన్ఫ్యూజర్, స్ట్రెచర్ కలిగిన అంబులెన్స్ ను మంత్రి జెండా ఊపి ప్రారంభించారు. త్వరలో 150 పడకల సామర్థ్యం గల సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని అమరావతిలో నిర్మించనున్నట్లు తెలిపారు. యూనియన్ బ్యాంక్ అందించిన అంబులెన్స్ కి మంత్రి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఇన్సూరెన్స్ మెడికల్ సర్వీసెస్ డైరెక్టర్ వి ఆంజనేయులు, యూనియన్ బ్యాంక్ రీజనల్ మేనేజర్ ఏ విశ్వేశ్వరరావు, ఈఎస్ఐ వైద్యులు, నర్సులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. హాస్పిటల్కి వాళ్ళ సిఎస్ఆర్ ఫండ్ కింద డొనేట్ చేయడం జరిగింది. వారికి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. మరి మీ అందరికీ తెలుసు, గతం 2 మాసాల కిందట ఈఎస్ఐ హాస్పిటల్లో కొద్దిగా నెగ్లిజెన్సీ అనేది ఉండటం, సడన్ విజిట్ ఇక్కడికి రావటం, మరి కొంతమందిని సస్పెండ్ చేయటం కూడా, అలాగే తర్వాత వెంటనే ఇక్కడ స్టాఫ్ కానీ డాక్టర్స్ కానీ ఫుల్ అటెన్షన్తో పనిచేయటం వల్ల ఈరోజు మేము సగౌరవంగా చెప్తా ఉన్నాం, 250 నుంచి 300 ఓపీలు డైలీ మరి చూస్తా ఉన్నారు. ఇది రాజమండ్రి ఈఎస్ఐ హాస్పిటల్. ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల కార్యక్రమం పేద ప్రజలకు అండగా నిలుస్తుంది అని ఎమ్మెల్సీ కొణిదెల నాగేంద్రబాబు తెలియజేశారు. కాకినాడ జిల్లా పిఠాపురంలో నాగేంద్రబాబు పర్యటన చేశారు. ముందుగా జగ్గయ్య చెరువు కాలనీలో నూతనంగా మంజూరైన పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. లబ్ధిదారుల ఇంటికి నేరుగా వెళ్లి పెన్షన్ల పంపిణీ చేపట్టారు. అనంతరం లబ్ధిదారులతో నాగేంద్రబాబు మాట్లాడారు. అనంతరం పిఠాపురం రైల్వే స్టేషన్ ఆవరణలో జనసేన వీర మహిళ రమ్యజ్యోతి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఒక స్టేషన్, ఒక ఉత్పత్తి షాపును ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జనసేన ఇన్ఛార్జ్ మర్రెడ్డి శ్రీనివాసరావు, మాజీ ఎమ్మెల్యే పెండం దొరబాబు, బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి గండి కొండలరావు తదితరులు పాల్గొన్నారు. $50 లక్షలు మీ వాటర్ ట్యాంక్ కానీ మిగతా ఖర్చులు కానీ, సో $50 లక్షల ఈ జగ్గయ్య చెరువు ఏరియాకి ఈ చోటికి అలాట్ చేశారు. కొన్ని పనులు జరుగుతున్నాయి. సో మీరు అడిగిన వెంటనే ఈ ఏరియాకి జగ్గయ్య చెరువు ప్రాంతానికి ఫండ్స్ రిలీజ్ చేస్తున్నారు. అందరి తరఫున మన డిప్యూటీ సీఎం పంచాయతీ తెలియజేస్తున్నాను. మీ అందరికీ ఇలా సేవ చేయడం అదృష్టం. అలాగే ఎన్టీఆర్ జిల్లా కొండపల్లి మున్సిపాలిటీలో 24వ డివిజన్లో పింఛన్ పంపిణీ కార్యక్రమంలో మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాద్ పాల్గొన్నారు. మున్సిపల్ కౌన్సిలర్ పులియారన ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ అభివృద్ధిని వైసీపీ జీర్ణించుకోలేకపోతుంది అన్నారు. రాష్ట్రంలో జరిగిన లిక్కర్ స్కామ్ చాలా పెద్దదని, స్కామ్లో పెద్ద తలకాయల పాత్ర ఉందని ఇప్పటికే స్పష్టమైంది అని, ఈ కేసులో అటువంటి వారంతా జైలుకి వెళ్లడం ఖాయమన్నారు. ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసిన వైసీపీకి రాష్ట్రంలో గడ్డు పరిస్థితులు నెలకొన్నాయని ఆరోపించారు. కార్యక్రమంలో కొండపల్లి మున్సిపాలిటీ చైర్మన్ చెన్నుబోయిన చిట్టిబాబు, కమిషనర్ రమ్య, కీర్తన, కౌన్సిలర్లు, కూటమి శ్రేణులు పాల్గొన్నారు. ఈ 82 పెన్షన్లు శాంక్షన్ అయింది. ఇప్పటికి దాదాపుగా 5,260 పెన్షన్లు అవుతున్నాయి. వీటితో కూడా కలిపి దాదాపుగా 2,30,50,50,000 ఈ పెన్షన్ రూపేణా ఇక్కడ కొండపల్లి మున్సిపాలిటీలో ప్రతి నెల 1వ తారీఖున ప్రభుత్వం ఎన్టీఆర్ భరోసా కింద అండగా ఉండడం జరుగుతుంది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి గత ప్రభుత్వ హయాంలో, జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో విచ్ఛిన్నమైనప్పటికీ
దాన్ని ఒక ఘాట్లో పెడుతూ అటు అభివృద్ధి ఇటు సంక్షేమం రెండు కళ్ళుగా చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వాన్ని ముందుకు తీసుకెళ్తా ఉన్నారు. ఒక్కొక్క పథకం అమల్లోకి వస్తూ ఉన్నాయి. రేపు అన్నదాత సుఖీభవ రైతులకి పెట్టుబడి సాయం కింద ఇచ్చే డబ్బు కూడా రేపు విడుదల చేయబోతా ఉన్నారు. అలాగే 15వ తారీఖు నుంచి స్త్రీలకి ఉచిత బస్సు ప్రయాణం కూడా మొదలవుతూ ఉంది. అలాగే దాదాపుగా 9,000 కోట్ల పైచీలకు ఇచ్చి తల్లికి వందనం కింద ఎంతమంది బిడ్డలుంటే అంతమందికి ఆర్థిక సాయం అందించే పథకం కూడా ప్రారంభమైంది. ఇటు అభివృద్ధి ఇటు సంక్షేమం రెండు కళ్ళుగా ముందుకు సాగుతూ ఉంది. వీటన్నిటిని చూడలేని జగన్మోహన్ రెడ్డి గారు కావాలని చెప్పి ఏదో సామాజిక పింఛన్ల పంపిణీలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం దేశంలోనే ప్రథమ స్థానంలో ఉందని తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు తెలిపారు. గాజువాక 66వ వార్డు ఇందిరా కాలనీలో ప్రభుత్వం కొత్తగా మంజూరు చేసిన స్పౌస్ పెన్షన్లను ఎమ్మెల్యే లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వం 1000 రూపాయల పెన్షన్ మొత్తాన్ని పెంచడం కోసం 5 ఏళ్ల కాలాన్ని తీసుకుంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే పెంచిన మొత్తాన్ని లబ్ధిదారులకు అందజేసిందని గుర్తు చేశారు. పేదరిక నిర్మూలన, అభివృద్ధి, సంక్షేమమే లక్ష్యంగా కూటమి పాలన సాగిస్తుందని, రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని చూసి ఓర్వలేని కొందరు పిల్ల సైకోలు అభివృద్ధిని అడ్డుకోవాలి అని చూస్తున్నారని, అలాంటి వారు ప్రజల్లోకి వస్తే గట్టిగా నిలదీయాలి అని సూచించారు. అనంతరం స్థానిక ప్రభుత్వ పాఠశాలలో సందర్శించి చిన్నారులతో ఆయన ముచ్చటించారు. కార్యక్రమంలో జోనల్ కమిషనర్ శేషాద్రి, నియోజకవర్గ సమన్వయకర్త ప్రసాదుల శ్రీనివాస్, మాజీ కార్పొరేటర్ మొహమ్మద్ రఫీ, వార్డు ఇన్ఛార్జి గోమాడ వాసు, ముర్తాజా, ఆఫీస్ లంకా లత, వెంకటరమణ, శివ తదితరులు పాల్గొన్నారు. స్పౌస్ కోటా కింద అంటే ఎవరైతే వాళ్ళ భర్తలు చనిపోయారో వితంతువులకు సుమారు ఈ రాష్ట్రంలో 89,000 మందికి మరి పెన్షన్ ఇవ్వడం జరిగిందండి. నూతనంగా కొత్తగా ఇంకను ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారైనటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, కూటమి నాయకులందరూ కూడా మెరుగ్గా ఇంకా ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నాం. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ప్రభుత్వం వచ్చిన వెంటనే 1000 రూపాయలు ఏకకాలంలో పెంచి సుమారు 65 లక్షల మందికి ఇస్తున్నారు పెన్షన్. అవి కాకుండా మళ్ళీ ఈరోజు అదనంగా ఎవరైతే భర్తలను కోల్పోయారో వాళ్ళందరికీ 89,000 మందికి పెన్షన్ ఇస్తున్నారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈరోజు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఎన్ని ఇబ్బందుల్లో ఉన్నా పిల్ల సైకోల్లాగా ఎస్సీ వర్గీకరణ, దళితుల ఐక్యతపై దేశవ్యాప్త కుట్ర జరుగుతోంది అని మాల మహానాడు జాతీయ అధ్యక్షులు ఆర్ఎస్ రత్నాకర్ ఆరోపించారు. కాకినాడ జిల్లా నియోజకవర్గ కేంద్రమైన ప్రతిపాడులో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆర్ఎస్ రత్నాకర్ మాట్లాడుతూ దేశ చరిత్రలోనే ఎస్సీ వర్గీకరణ, దళితుల ఐక్యతపై పెద్ద కుట్ర జరుగుతుందన్నారు. ఎస్సీ వర్గీకరణను మొట్టమొదటిసారి పంజాబ్, హర్యానాలో కాంగ్రెస్ ప్రభుత్వం బీజం నాటింది అని ఆరోపించారు. దీన్ని దేశం మొత్తం మీద మోడీ దళితులను విభజించి పాలించాలనే దురుద్దేశంతో దేశవ్యాప్తంగా ఎస్సీ వర్గీకరణను అమలుకు పూనుకున్నారని ఆరోపించారు. 100లో 4గురికి ఇచ్చే ఈ ఫలాలను ఎస్సీ జాబితాలో ఉన్న 1108 మంది ఎస్సీ కులాలకు ఎలా పంచుతారని మోడీని ప్రశ్నించారు. కార్యక్రమంలో కొప్పుల ప్రేమ్బాబు, కూచికొండ బాబు, నెల్లి సూరిబాబు, తనికెళ్ల నాని, యమ్ముల సత్యబాబు తదితరులు పాల్గొన్నారు. నిజమైన చట్టాలుగా మారిపోతాయన్న విషయాన్ని మీరు అందరూ గమనించాలి. ఎందుకంటే వాళ్ళు చట్టాలు చేశారు కదా, మనం ఏమీ చేయలేమని అనుకుంటా ఉన్నారు. తప్పు మిత్రులారా, అది మీ భగవద్గీత కాదు, ఖురాన్ కాదు, బైబిల్ అంతకన్నా కాదు మిత్రులారా. ఎందుకంటే ఇది మార్చడానికి సాధ్యం కానిటువంటి అంశం ఏం కాదు. పంజాబ్లో మీరు చూశారు కదా, నార్త్ ఇండియాలో రైతులు మరి మోడీ చేసినటువంటి వ్యవసాయ చట్టాల విషయంలో మరి నిరంతరం శాంతియుతంగా పోరాటం చేశారు. మోడీ ఆ యొక్క పోరాటంలో తోక ముడిచి వెనక్కిపోలేదా? ఆ విధంగానే మనం నిరంతర పోరాటం కొనసాగించాలి మిత్రులారా. దేశంలో ఉన్నటువంటి దళిత సోదరులారా, ఈ దేశంలో కుల వివక్షత కారణంగా 1000 సంవత్సరాలుగా మనం వివక్షతను ఎదుర్కొంటూనే ఉన్నాం. అందుకని అంబేద్కర్ సార్ ఏం చెప్పాడంటే, రిలెంట్లెస్ ఫైట్, గో ఫర్ ఇన్సెసెంట్ ఫైట్, నిరంతరం పోరాడండి అని చెప్పాడు. దళితుల జీవన విధానమే నిరంతర పోరాటం కావాలి మిత్రులారా. అంతే తప్ప మనకెందుకు లేని మడతెట్టు కూర్చుంటే ఈ తెలుగు రాష్ట్రాల్లో మాల జాతి అనేది ఒకప్పుడు ఉండేది. వీళ్ళు మాట్లాడలేదు కాబట్టి నిజంగా వీళ్ళు దొంగలే, అందుకనే తోక ముడుచుకుని పోయారు. కాబట్టి మన ఉనికిని పూర్తిగా కోల్పోయేటటువంటి ప్రమాదం మిత్రులారా. ఆల్రెడీ మన ఉనికి లేదు.
మరి అలాగే రాజకీయ పార్టీలకు అముడుకుపోయినటువంటి రాజకీయ పార్టీలకు చెంచాగిరి చేసేటటువంటి మన మాల సామాజిక వర్గానికి చెందినటువంటి నాయకులు ప్రజాప్రతినిధులు దద్దమ్మలుగా మారిపోయి జాతికి అన్యాయం జరుగుతున్నా సరే స్వార్థ ప్రయోజనాల కారణంగా వారిని నోరు మెదపడం లేదు మిత్రులారా. మరి మనం 2 మార్గాల్లో పోరాటం చేయాలి. శాంతియుత ప్రజాస్వామ్య పోరాటం చేయాలి. అన్నమయ్య జిల్లా రాజంపేట పట్టణంలోని కెనరా బ్యాంక్ లో కువైట్కు వెళ్లిన ఖాతాదారురాలి తనఖా బంగారు మాయమైంది. ఏడాది క్రితం మన్నూరు గ్రామానికి చెందిన షేక్ నజీం బ్యాంక్ లో 50 గ్రాముల బంగారు నగలు తనఖా పెట్టి లోన్ తీసుకుంది. అనంతరం జీవనోపాధి నిమిత్తం నజీం కువైట్ కు వెళుతూ తనతో పాటు బ్యాంకు బుక్ రసీదు వెంట తీసుకువెళ్లింది. 3 రోజుల క్రితం ఇండియాకు వచ్చి నగలు రెన్యూవల్ కోసం ప్రయత్నించగా ఆమె తల్లి కూతురు విడిపించుకున్నట్లు మేనేజర్ వెల్లడించారు. తన పేరిట ఉన్న నగలు తన ప్రమేయం లేకుండా ఎలా ఇస్తారని ఆమె బ్యాంక్ మేనేజర్ను నిలదీసింది. ఈ మేరకు పట్టణ పోలీసులను బాధితురాలు ఆశ్రయించగా వారి సూచనల మేరకు బ్యాంక్ రీజనల్ మేనేజర్ కు బాధితులు ఫిర్యాదు చేశారు. నేను కెనరా బ్యాంక్ లో 1 year బ్యాక్ బంగారు పెట్టిపోయాను. 5 తులాల వరకు 50 గ్రాములు పెట్టిపోతే ఇప్పుడు రిటర్న్ కోసం వస్తే వాళ్ళు క్లోజ్ అయిపోయింది అని చెప్తున్నారు. నా బుక్ నేనే తీసుకెళ్లాను. ఈ బంగారు పెట్టిన పేపర్ కూడా నేనే కోయట్కి తీసుకెళ్లాను. వచ్చి ఇక్కడ అడుగుతుంటే లేదు బంగారు క్లోజ్ అయిపోయింది అంటున్నారు. వీళ్ళంతా మోసం చేశారండి. ఇప్పుడు నా బంగారు నాకు దయచేసి ఇప్పించండి. నా బుక్ నా దగ్గరే ఉంది, నా పేపర్లు నా డాక్యుమెంట్స్ అన్ని నా దగ్గరే ఉన్నాయి. నేనైతే 3 రోజులు అయితే కోయట్ నుంచి వచ్చి నా బంగారు చూసి లేదని చెప్తున్నారు. నేను ఇక్కడ బ్యాంక్ లో పెట్టిపోయినాను సార్. బంగారు పైన లోన్ తీసుకొని పెట్టిపోయాను. రినోల్ కోసం వచ్చాను నేను. మేనేజర్ సార్ చూస్తే చూద్దాంలే మాట్లాడదాంలే లేదు రేపు తిప్పుకుంటున్నారు. బంగారు రినోల్ చేసే కోసమే నేను వచ్చాను సార్. దూరం నుంచి నాకు టైం కూడా లేదు. నేను 1 year బ్యాక్ పెట్టాను సార్. ప్రభుత్వ స్థలాలపై కన్నేసిన వారిని వదిలిపెట్టేదే లేదని విశాఖ జిల్లా గాజువాక 86వ వార్డు తెదేపా ఇన్ఛార్జ్ నల్లూరు సూర్యనారాయణ తెలిపారు. ఈ మేరకు వార్డులోని మాతృశ్రీ లేఅవుట్ ప్రాంతాల పరిధిలోని ప్రభుత్వ జాగాలో అనధికారికంగా వెలసిన షెడ్డులను కూటమి నేతలతో కలిసి పరిశీలించారు. గత వైసీపీ ప్రభుత్వం నుంచి ఇక్కడ ఈ తరహా దందా సాగుతోంది అని ఆరోపించారు. దీని వెనుక ఎవరున్నా విడిచిపెట్టబోమని స్పష్టం చేశారు. షెడ్డుల నిర్మాణంలో పాత్ర పోషిస్తున్న నేతలను ప్రజాక్షేత్రంలో నిలదీస్తామని తెలిపారు. ప్రభుత్వానికి చెడ్డ పేరు వచ్చేలా ప్రవర్తిస్తున్న వారిపై చర్యలు తప్పవని హెచ్చరించారు. దీనిపై గాజువాక తహసీల్దార్ కు ఫిర్యాదు చేస్తున్నట్లు తెలిపారు. కూటమి నేతలు వేగుంట శ్రీనివాసరావు, గోవింద్, గణపతి, రమేష్, జగదీష్, బాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు. కాకుండాను మొత్తం గత 5 సంవత్సరాల్లో జరిగిన ఆక్రమణలు కొంతమంది ఇక్కడ ఉన్న నాయకులు ఆక్రమణ చేసుకుని వాళ్ళ అనుచరులకి కట్టబెట్టిన వైనవే కానీ అదేవిధంగా ఇప్పుడు మొన్న ఒక మీడియా మిత్రుడును అక్కడ లక్రాజపాలెంలో ఉన్న గ్రామస్తులు కూడాను మాకు చిన్న ఇప్పుడు ఈ ఆక్రమణల మీద ఈ మీడియా పేపర్లో వస్తున్న సందర్భంగా వాళ్ళు ఫోన్ చేసి రాత్రి మా లక్రాజపాలెంలో కూడా అనేక రకమైన ఆక్రమణలు జరిగినాయి. వాటి మీద కూడా ఎంక్వైరీ చేయమని చెప్పి ఒకసారి మీరు ఎమ్మెల్యే గారికి ఎంఆర్ఓ గారికి కూడా చెప్పండి అని చెప్పారు. అదేవిధంగా 86 వార్డులో కొన్ని సర్వే నెంబర్లు ఆ సర్వే నెంబర్లు కూడా పూర్తి వివరాలతో సహా మన గాజువాక శాసనసభ్యులు ఎమ్మెల్యే గారికి అదేవిధంగా మన ఎంఆర్ఓ గారికి అందరికీ కూడాను దీని మీద ఖచ్చితంగా 86వ వార్డు తెలుగుదేశం పార్టీ కమిటీ తరఫున మేము లెటర్ ఇస్తాము. ఈ భూ ఆక్రమణల మీద మాత్రం ఖచ్చితంగా పోరాటం చేస్తాం. లాస్ట్ టైం ఎవరైతే ఈ ఆక్రమణలు చేసి వాటి మీద దందా చేసుకుని బతికారో వాళ్ళందరినీ ఖచ్చితంగా బయటికి తీసుకొచ్చేదాకా నిద్రపోము. భర్త చనిపోయిన వారిపై కనీసం జాలి లేకుండా గత వైసీపీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ఎటువంటి సహాయ సహకారాలు అందించలేదని, వారిని మోసం చేశారని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ ఆరోపించారు. ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో భాగంగా పిఠాపురం మండలం వెల్దుర్తి, వీరగా, మంగితుర్తు గ్రామాల్లో వర్మ పర్యటించి నూతన పెన్షన్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే వర్మ మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర వ్యాప్తంగా స్పౌస్ పెన్షన్స్ చంద్రబాబు నాయుడు గారు 1,07,000 పెన్షన్స్ డిస్ట్రిబ్యూషన్ చేశారు. మొత్తం అందరూ సంతోషంగా ఉన్నారు. అదేవిధంగా మన నియోజకవర్గానికి వచ్చేసరికి 751 వచ్చినాయి. కాకినాడ జిల్లాకు వచ్చేసరికి 4,755 కాకినాడ జిల్లాకు వచ్చినాయి. అంటే ప్రభుత్వాలు నాయకత్వాల యొక్క మనస్తత్వం ఎలా ఉంటుంది అన్నది దానికి నిదర్శనం ఈరోజు చంద్రబాబు నాయుడు గారు స్పౌస్ పెన్షన్స్. ఇదివరకు జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు కూడా భర్త చనిపోయిన వాళ్ళ గురించి ఇంత జాలి కూడా చూపించలేదు. రెండవది ఏంటంటే రాష్ట్ర వ్యాప్తంగా 63,75,000 పెన్షన్స్ ఈరోజు ఇస్తూ ఉన్నారు.
జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో 2000 పెన్షన్ పెంచడానికి 5 ఏళ్ళు పట్టింది. ఈవేళ చంద్రబాబు నాయుడు గారు 4000 పెన్షన్ ఇస్తానన్న మాట ప్రకారం ఒకేసారి కూటమి గవర్నమెంట్లో చంద్రబాబు నాయుడు గారు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా కిడ్నీ పేషెంట్స్కి 10,000. ఏలూరు జిల్లా లింగంపాలెం మండలం ఎడవల్లి గ్రామంలో రైతులకు ఇచ్చే నకిలీ మందులను చింతలపూడి అగ్రికల్చర్ ఏడీ సుబ్బారావు, లింగంపాలెం మండలం అగ్రికల్చర్ ఏవో ప్రదీప్ కుమార్ పట్టుకున్నారు. వాహనంలో తీసుకువెళ్తున్న మందులను పట్టుకుని ఆరా తీశారు. ఎక్కడి నుండి తీసుకువస్తున్నారు, ఎన్నాళ్ళుగా వ్యాపారం సాగిస్తున్నారు అన్న దానిపై విచారణ జరుపుతున్నట్లు తెలిపారు. ఇది ఈ వ్యాన్ లో మనకి అనాథరైజ్డ్ ఫెర్టిలైజర్ వస్తుంది. దానికి ఎటువంటి బిల్లు కానీ ఇన్వాయిస్ కానీ లేదు. డ్రైవర్ని అడగగా అతను మైలవరం నుంచి చింతలపూడి తీసుకెళ్తానని చెప్తున్నారు. సో దీని మీద మేము సస్పెక్ట్ చేశాము. ఈ స్టాక్ ని సీజ్ చేసి అట్లాగే వెహికల్ కూడా సీజ్ చేసి కేసు ఫైల్ చేస్తాము. దీని క్వాలిటీ చెక్ నిమిత్తం శాంపుల్స్ కూడా తీసి వాటికి స్టాండర్డ్స్ ఉన్నాయా లేదా, రైతులకి ఇవ్వచ్చా లేదా, అయితే వాటి పరిస్థితి ఏంటనేది పూర్తిగా సమాచారం మళ్ళీ తెప్పించుకొని దాని మీద తదుపరి యాక్షన్ కూడా. కోనసీమ జిల్లా 216వ జాతీయ రహదారిపై ముమ్మడివరం పట్టణ పరిధిలో అత్యంత ప్రమాదకరమైన విషవాయువులతో వెళ్తున్న నాఫ్టాల్ ట్యాంకర్ ప్రమాదానికి గురైంది. గురువారం రాత్రి తాడిపాక నుంచి బయలుదేరి చెన్నై వెళ్తున్న ట్యాంకర్ ముమ్మిడివరం మున్సిపాలిటీ పరిధిలోని దొమ్మెటివారిపాలెం వద్ద లారీ బ్రేకులు ఫెయిల్ అయి అదుపు తప్పి రోడ్డు పక్కన ఉన్న పంట కోతులో బోల్తా పడింది. దీంతో ఒక్కసారిగా స్థానికుల్లో క్షణాల్లో గందరగోళం నెలకొంది. 15,000 లీటర్ల నాఫ్తాల్ లిక్విడ్ ను మోస్తున్న ఈ ట్యాంకర్లో అత్యంత ప్రమాదకరమైన గాలిలో వేగంగా వ్యాపించే లిక్విడ్ గ్యాస్ ఉండడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. పేలుడు ప్రమాదం ఉండే అవకాశం ఉన్నందున సమీపంలో 500 మీటర్ల పరిధిలోని ప్రాంతం పూర్తిగా ఖాళీ చేయించారు. పోలీస్, అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని ముందు జాగ్రత్తగా చర్యలు చేపట్టారు. ప్రమాదానికి కారణమైన డ్రైవర్పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు ముమ్మిడివరం ఎస్ఐ జ్వాలా సాగర్ తెలిపారు. సాల్వెంట్ క్యారీ చేస్తున్న ఒక కంటైనర్ లారీ కుప్పలో పడిపోయింది అనమాట. దాన్ని వెంటనే పక్కనే ఉన్న వాళ్ళ ఇన్ఫర్మేషన్తో అక్కడికి వెళ్ళి వెంటనే అక్కడ లోకల్లో ఉన్న జనాలందరినీ కూడా ముందస్తు జాగ్రత్త చర్యగా షిఫ్ట్ చేశారు. తర్వాత ఈ ఎలక్ట్రికల్ సప్లై మొత్తం కూడా బంద్ చేయించాం. ఈ డైవర్షన్ పెట్టుకొని ఫైర్ అండ్ ఓఎన్జీసీ సేఫ్టీ సిబ్బంది కోసం సహాయంతో లారీని బయటికి తీసాం. ప్రస్తుతానికి ఎవరికి ప్రాణ నష్టం జరగలేదు, సేఫ్గా ఉన్నారు. ఆగస్టు 3వ తేదీన చిత్తూరు జిల్లా కుప్పంలో రాజ్యాంగ పరిరక్షణ యాత్ర ప్రారంభిస్తున్నట్లు రాష్ట్ర మాల ఉద్యోగుల సంక్షేమ సంఘం అధ్యక్షులు అశోక్ బాబు, గోవిందప్ప, దాసరి చెన్నకేశవులు స్పష్టం చేశారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ కుప్పం నుండి ఇచ్చాపురం వరకు రాజ్యాంగ పరిరక్షణ యాత్ర చేపడుతున్నామని, ఎస్సీ వర్గీకరణ ఆపాలి అని, క్రిమీ లేయర్ రద్దు చేయాలి అని యాత్ర యొక్క ముఖ్య ఉద్దేశమని పేర్కొన్నారు. అంబేద్కర్ రాష్ట్ర రాజ్యాంగాన్ని కాపాడుకోవడానికి బడుగు బలహీన వర్గాలందరూ తనకు మద్దతు తెలపాలి అని విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర మాల ఉద్యోగ సంఘ అధ్యక్షుడిని ఈ నెల 3న కుప్పం నుంచి ఇచ్చాపురం వరకు రాజ్యాంగ పరిరక్షణ యాత్ర మొదలుపెట్టబోతా ఉన్నాము. ఈ యొక్క రాజ్యాంగ పరిరక్షణ యాత్ర ప్రధానమైన ఉద్దేశం ఈ యొక్క దళితులను విడదీసేటటువంటి వర్గీకరణని, క్రిమిలేయర్ విధానాన్ని వ్యతిరేకిస్తూ, అదేవిధంగా ఎస్టీలు పెరిగినటువంటి జనాభాకు అనుగుణంగా రిజర్వేషన్ శాతం 20% పెంచాలని, ప్రైవేటు రంగాల్లో రిజర్వేషన్ శాతాన్ని దళితులందరూ కూడా అమలు చేయాలని, అదేవిధంగా దళిత క్రైస్తవులకి రిజర్వేషన్ని అమలు చేయాలని, అదే మరి ముఖ్యంగా వచ్చేసి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు చెప్పినట్టు విద్యావంతులు, ఉద్యోగస్తులు ఈ యొక్క సమాజాన్ని చైతన్యం చేయమన్నటువంటి ఆయన యొక్క మాట తీసుకొని పే బ్యాక్ టు సొసైటీ అనే దాన్ని ఈరోజు రాష్ట్ర మాల ఉద్యోగుల సంఘం మరియు మాలలు చేసి, అదేవిధంగా అంబేద్కర్ గారిని గౌరవించేవాళ్ళు, భారత రాజ్యాంగాన్ని గౌరవించేవాళ్ళు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓబీసీలు ఎవరైనా సరే స్మార్ట్ మీటర్ల వినియోగంపై అపోహలు వద్దు అని తూర్పుగోదావరి జిల్లా విద్యుత్ శాఖ ఎస్సీ కె తిలక్ కుమార్ అన్నారు. స్థానిక ఎస్సీ కార్యాలయంలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ దేశవ్యాప్తంగా విద్యుత్ రంగంలో స్మార్ట్ మీటర్ల ఏర్పాటు, వినియోగంపై ప్రజలు అపోహలు పడొద్దు అని, విద్యుత్ రంగ కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాల ఉమ్మడి జాబితాలో ఉందని, కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి విధానాలను ఏ రాష్ట్ర ప్రభుత్వం అయినా అమలు చేయాల్సిందేనన్నారు. స్మార్ట్ మీటర్లను ప్రయోగాత్మకంగా జిల్లాలో 44,464 మీటర్ల హై ఎండ్ వినియోగదారులకు ఏర్పాటు చేశామని, కనీసం 10 మంది కూడా ఇంతవరకు ఫిర్యాదులు చేయలేదని తెలిపారు. సమావేశంలో ఈఈలు నక్కపల్లి శామ్యూల్, రాజశేఖర్ రెడ్డి, మోకా రవికుమార్ తదితరులు పాల్గొన్నారు. అంటే మీడియా ముఖంగా మీకు మీ ద్వారా
ఆ ప్రజలందరికీ ఒక అవగాహన చెప్పాలి. మీ ద్వారా అందరినీ కన్విన్స్ చేయాలనే ఉద్దేశంతో ప్రభుత్వ ఆదేశాల మేరకు మీకు ఈ రోజున ప్రెస్ మీట్ పెట్టడం జరిగిందండి. మేము ఎవరికి బలవంతం చేయడం లేదండి. స్మార్ట్ మీటర్ ఇది అడ్వాన్స్డ్ మీటర్ విత్ అడ్వాన్స్డ్ ఫీచర్స్. కానీ ఎప్పుడైనా అపోహ కలిగినప్పుడు దానికి ఓన్లీ వన్ సొల్యూషన్, క్లారిఫికేషన్. సో క్లారిఫై చేసి కన్విన్స్ చేసి ఆ మీటర్ పెట్టాలని చెప్పి మేము ఒక 44,646 మీటర్లు వేసామంటే మేము ఎవరికైతే ఇబ్బంది లేదో హై ఎండ్ కన్జ్యూమర్స్ కన్విన్స్ చేసి వేసాం. ఇంతవరకు మేము లో ఎండ్ కన్జ్యూమర్స్కి వెళ్ళలేదండి ఇంతవరకు. సో ఏ హై ఎండ్ కన్జ్యూమర్ కూడా నాకు ఈ మీటర్ వేశారు ఎక్కువ బిల్ వచ్చింది అని ఎవరు అనలేదు. ఎందుకంటే ఎక్కువ కన్జ్యూమ్ చేసుకునే వాళ్ళకి ఒకసారి చెప్పలేము సార్, నేను చెప్పలేను. అదే చెప్తున్నామండి. అనకాపల్లి పట్టణంలో ల్యాండ్ పూలింగ్ లో 78 మంది రైతులకు న్యాయం చేసినందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబుకు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి దాడి రత్నాకర్ కృతజ్ఞతలు తెలిపారు. మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ అనకాపల్లి సబ్బవరం రోడ్డులోని గోపాలకృష్ణ థియేటర్ వద్ద 2007లో ల్యాండ్ పూలింగ్ ను నిర్వహించి దానిని అర్ధాంతరంగా ఆపివేయడం జరిగింది అని, కూటమి ప్రభుత్వం వచ్చిన అనంతరం దీనికి సంబంధించి మాజీ మంత్రి దాడి వీరభద్రరావుతో కలిసి తాను 78 మంది రైతులతో ఓ వినతి పత్రాన్ని జనవరి నెలలో చంద్రబాబుకి అందజేయడం జరిగిందన్నారు. సబ్బవరం రోడ్లో మరి అక్కడ పాత గోపాలకృష్ణ థియేటర్ ఎదురుగుండా ఉండేటువంటి ప్రాంతంలో ల్యాండ్ పూలింగ్ 2007వ సంవత్సరంలో మొదలుపెట్టినటువంటి ఆ ల్యాండ్ పూలింగ్ మరి ఇవాళ సుమారు 18 సంవత్సరాలు అవుతున్నప్పటికీ కూడా కొన్ని కారణాల వల్ల ఆ ల్యాండ్ పూలింగ్ అనేటువంటిది ఆపివేయడం, అప్పుడు కొంతమంది ఐఏఎస్ ఆఫీసర్స్ వాళ్ళ తాలూకా నెగ్లిజెన్స్ వల్ల ఈ ప్రక్రియని పక్కదారి పెట్టడం అనేటువంటిది జరిగింది. మళ్ళీ దీని మీద కూటమి ప్రభుత్వం రాగానే, అధికారంలోకి రాగానే జనవరి మొన్న 2025 జనవరిలో అప్పుడు నాన్నగారు దాడి వీరభద్రరావు గారు, నేను అందరం కలిపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ఆయన కలిసి వినతిపత్రం ఇవ్వడం జరిగింది. ఈ ల్యాండ్ పూలింగ్ లో సుమారు 78 మంది రైతులు ఉండిపోవడం జరిగింది. వాళ్ళకి తీవ్రమైనటువంటి అన్యాయం జరిగింది. వాళ్ళ ఆ రోజే రైతులందరూ కూడా జీపీఎల్ రూపంలో ఈ భూమిని అంతటినీ కూడా సుమారు 43 ఎకరాలకు సంబంధించినటువంటి భూమిని ఆనాడే ఆ జీపీఏ రూపంలో రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది. ఆ రిజిస్ట్రేషన్ ప్రక్రియను కూడా పిఠాపురం పట్టణంలో సమస్యలు పెరిగిపోయి ఆక్రమణలు, అసౌకర్యాలు లేని వాటికి పన్నుల బాధలు, ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతూ ఉన్నా బాధ్యత లేకుండా ఎందుకంత నిర్లక్ష్యంగా ఉంటున్నారంటూ అధికారుల తీరుపై కౌన్సిలర్లు మండిపడ్డారు. మున్సిపల్ కార్యాలయంలో జరిగిన కౌన్సిల్ సాధారణ సమావేశంలో వైసీపీ, టీడీపీ కౌన్సిలర్లు పలు సమస్యలపై అధికారులను నిలదీశారు. మున్సిపల్ చైర్పర్సన్ గండేపల్లి సూర్యావతి రామారావు అధ్యక్షతన కౌన్సిల్ సాధారణ సమావేశం వాడివేడిగా జరిగింది. కమిషనర్ కనకారావు, వైస్ చైర్మన్ పర్సన్లు పశ్చిమల్ల జ్యోతి, అప్పలరాజు, కొత్తపల్లి పద్మావతి, బుజ్జి, వైసీపీ, టీడీపీ కౌన్సిలర్లు డిగి రాజు, ఇతర అధికారులు, సిబ్బంది హాజరయ్యారు. మున్సిపల్ కాయగూరల మార్కెట్లో పార్కింగ్ స్థలాలను ఆక్రమించుకుని వ్యాపారాలు సాగిస్తూ ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్న చర్యలు ఎందుకు తీసుకోవట్లేదని కౌన్సిలర్ తలశెట్టి వెంకటేశ్వరరావు ఆగ్రహంతో ప్రశ్నించారు. 5% కన్నా తక్కువ ఉన్న టెండర్లను కూడా ఆమోదం చేస్తూ పనుల్లో నాణ్యత ఎలా చూపగలుగుతున్నారని వైసీపీ కౌన్సిలర్లు బోను దేవ, సాంబరావుతు లలిత ప్రశ్నించారు. ప్రజలకు సూపర్ 6తో సహా 140కి పైగా హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన చంద్రబాబుతో పాటు కూటమి ప్రభుత్వం మోసాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలి అని వైఎస్ఆర్సీపీ నిడదవోలు నియోజకవర్గ ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్యే జి శ్రీనివాస నాయుడు పిలుపునిచ్చారు. ఇక్కడి కాపు కళ్యాణ మండపంలో బాబు షూరిటీ మోసం గ్యారంటీ కార్యక్రమం పట్టణ అధ్యక్షుడు కామిశెట్టి సత్యనారాయణ అధ్యక్షతన నిర్వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న శ్రీనివాస్ నాయుడు మాట్లాడుతూ ఎన్నికల సమయంలో ఇంటింటికి తిరిగి కూటమి ప్రభుత్వంలో సంక్షేమ పథకాల ద్వారా లక్షల్లో నగదు వస్తుంది అని నమ్మించి మోసం చేశారని కౌన్సిలర్లు బాలరాజు, ఆలమూరి భారతి, బిర్రే పార్వతి, పిట్ట పద్మావతి, కథ రునిషా బేగం తదితరులు పాల్గొన్నారు. ఈ విధంగా
ఇంటింటికి వెళ్ళి గ్యారంటీ పత్రాలు ఇచ్చారు. బాబు వస్తే షూరిటీ మీకు గ్యారంటీ పథకాలన్నీ ప్రతి ఒక్కరికి భవిష్యత్తుకు గ్యారంటీ, ఇదే బాబు గ్యారంటీ అని ఇలాంటి పత్రాలన్నీ కూడా అక్కడ స్థానిక నాయకులు సంతకాలు బట్టి పెట్టి మరీ ఇంటింటికి ఇచ్చారు. మనం ఇవన్నీ గమనించలేదు. బహుశా ఎలక్షన్స్ లో ఇవన్నీ పథకాలు, ఈ గ్యారంటీలు, ఈ బాండ్లు, ఈ హామీలు నమ్మి ప్రజలు మరి మోసపోయారన్నదే ఈరోజు మనం అందరినీ గుర్తు చేస్తాం. శ్రావణ మాసం 2వ శుక్రవారాన్ని పురస్కరించుకుని విశాఖ జిల్లా పెందుర్తి మండలం చినముసివాడ సప్తగిరి నగర్ కాలనీలో వేంచేసి ఉన్న ఆలివేలు మంగమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు అభిషేకాలు జరిపించారు. తెల్లవారుజాము నుండి అమ్మవారికి పంచామృతాలతో అభిషేకాలు నిర్వహించి బంగారం, వెండి, ఇతర ఆభరణాలతో ప్రత్యేక అలంకరణ చేశారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ చైర్మన్ మురళీకృష్ణ రాజు, ఆలయ ప్రధాన అర్చకులు ఎం మణిబాబు మాట్లాడుతూ శ్రావణ మాస విశిష్టతను భక్తులకు వివరించారు. సహకారంతో అత్యంత వైభవంగా నిర్వహించబడుతున్నాయి. వార్తలోని ముఖ్యాంశాలు. కార్మికుల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం పెద్దపీట వేస్తుందన్న మంత్రి వాసంశెట్టి సుభాష్. రాజమహేంద్రవరంలో అత్యాధునిక సౌకర్యాలతో కూడిన అంబులెన్స్లను ప్రారంభించిన మంత్రి. కాకినాడ జిల్లా పిఠాపురంలో జనసేన ఎమ్మెల్సీ కొణిదెల నాగబాబు పర్యటన. జగ్గయ్య చెరువు కాలనీలో లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి ఎన్టీఆర్ భరోసా పింఛన్ల అందచేత. ఏపీలో జరిగిన లిక్కర్ స్కామ్ చాలా పెద్దది అని పేర్కొన్న మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాద్. వైసీపీ హయాంలో జరిగిన మోసాలు ఒక్కొక్కటి వెలుగులోకి వస్తున్నాయని కొండపల్లి మున్సిపల్ పరిధిలో జరిగిన పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో ఆరోపణ. వార్తలంతటితో సమాప్తం. తిరిగి రేపు ప్రసారమయ్యే మైటీవీ న్యూస్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.